హాయ్. రామ్ చరణ్ గారిది పెద్ద గ్లిమ్స్ రిలీజ్ అయింది కదా, ఎలా అనిపించింది సార్? చూసారా మీరు? చూసామండి. ఇప్పుడు ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లో ఈ యొక్క హాట్ టాపిక్ ఇదే, ఏంటంటే అల్లు అర్జున్ వర్సెస్ రామ్ చరణ్. హలో, వీళ్ళిద్దరిలో ఎవరు గ్రేట్ స్టార్ అనేటువంటి పోటీ కూడా నడుస్తుంది. ఇప్పుడు మనం చూసినట్టయితే అల్లు అర్జున్ గారు ఆల్రెడీ పుష్ప 2 ద్వారా తనేంటో నిరూపించుకున్నాడు. ఆయన కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, ఆయన హిందీ సినిమాల్లో హిందీ రంగంలో కూడా సూపర్ హిట్గా ఇచ్చాడు. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయి స్టార్గా ఉన్నారు అల్లు అర్జున్ గారు. ఇప్పుడు మరి రామ్ చరణ్ గారిని తీసుకుంటే ఆయన రీసెంట్గా కూడా ఫ్లాప్స్లో ఉన్నారు. ఆయన లేటెస్ట్ సినిమా కూడా శంకర్ గారి డైరెక్షన్లో గేమ్ చేంజర్ కూడా ఫ్లాప్ అయింది. సో ఎంతో కసితో ఉన్నారు రామ్ చరణ్ గారు. ఎలా అయినా సరే ఒక సూపర్ డూపర్ హిట్ సినిమా ఇవ్వాలి అనేటువంటి కసి కూడా రామ్ చరణ్ గారిలో ఉంది. ఈ కసి అంతా కూడా ఈ యొక్క పెద్ద సినిమాలో కనిపిస్తుంది మనకు. వాళ్ళ యొక్క ట్రైలర్ కూడా చూసినాం మనం. అందులో రామ్ చరణ్ గారు డీ గ్లామర్ రోల్లో ఉన్నారు. డీ గ్లామర్ రోల్లో ఈ యొక్క జుట్టు పెంచుకొని గడ్డం కూడా పెంచుకొని ఆయన యొక్క మాస్ లుక్ చూసాము. ఆయన పర్ఫార్మెన్స్ అయితే అద్దరిపోయింది. సాంగ్స్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్షన్ చెప్పక్కర్లేదు, సూపర్ డూపర్ సాంగ్స్ ఇవ్వబోతున్నారు. ఏ విధంగా అయినా సరే పుష్ప 2ని కొట్టే విధంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో కూడా రామ్ చరణ్ గారు ఈ సినిమా చేశారు. సుకుమార్ గారు కూడా ఇందులో ఇన్వాల్వ్ కూడా అయినారు. కాబట్టి వీళ్ళందరూ కూడా పెద్ద వర్సెస్ పుష్ప 2 అనేటువంటి విధంగా అందరూ వెయిట్ చేస్తున్నారు. ఆయన కూడా తన పర్ఫార్మెన్స్తో ఏదైనా పుష్ప 2 రికార్డులని మార్చాలనే ఉద్దేశంతో కూడా ఇక పెద్ద సినిమా ఉండబోతుంది. ఆ విధంగా కూడా ప్రయత్నం చేశారు. ఈ యొక్క సినిమా విడుదలైతేనే మనం రిజల్ట్ సంగతే మనకు తెలుస్తుంది. ఎవరు గొప్ప స్టార్, అల్లు అర్జున, రామ్ చరణ్ తేజ అనేటువంటిది కూడా మనకి ఈ విషయంలో తెలిసిపోతుంది. బుచ్చిబాబు గారి గురించి ఆల్రెడీ అందరికీ తెలుసు. ఆయన అద్భుతమైనటువంటి టేకింగ్ ఉంటుంది. ఈ యొక్క కథలో కూడా ఆయన ప్రతి పాత్రని కూడా చాలా కేర్ఫుల్గా కూడా ట్రీట్మెంట్ చేస్తారు. అతను చక్కగా కూడా ప్రతి పాత్రను కూడా తీర్చిదిద్ది ఆయన డైలాగ్స్ అయితేనేమి సూపర్గా ఉంటాయి. ఈ సినిమాలో ఎలా అయినా సరే సూపర్ హిట్ ఇవ్వాలి, పుష్ప 2 రికార్డులని దాటాలనే ఉద్దేశంతో కూడా రామ్ చరణ్ గారు ఉన్నారు. ఆయన పెద్ద సినిమా ద్వారా పుష్ప 2 రికార్డ్స్ ని బద్దలు కొట్టాలనే ఉద్దేశంతో కూడా రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరూ, మెగా ఫ్యాన్స్ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. ఇది బిజినెస్ పర్పస్ కోసం పక్కా మాస్ అండి అతను. ఈ యొక్క సినిమాలో కూడా ఆయన కొన్ని ఓల్డ్ కూడా చూపించడం జరిగింది. ఆయన ఒక మెగాస్టార్ చిరంజీవి గారి యొక్క కొడుకుగా ఈ యొక్క కొన్ని విషయాల్లో మెగాస్టార్ చిరంజీవి గారి యొక్క సలహాలు తీసుకొని పక్కా మాస్ షాట్గా చూపించడం జరిగింది. ఏమైనా ఆ బ్యాట్ కొట్టంగానే అది సూపర్గా ఉంది. మెగా ఫ్యాన్స్కి అయితే అది కళ్ళ పండుగగా ఉంది. ఏదేమైనా ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కూడా అందరం కూడా మెగా ఫ్యాన్స్ అందరం కూడా భావిస్తున్నాం.